హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు నాకు మీరు విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పండి. ఎందుకంటే మేము ఈరోజు మాకు స్కూల్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఇన్ని రోజులు మనము హాలిడేస్ని ఎంజాయ్ చేసాం కదా, మీ అందరితో చాలాసేపు మాట్లాడాను కదా. ఈ రోజు నుంచి చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుందండి. ఈ రోజు నుంచి మేము స్కూల్కి వెళ్తున్నాము. మీరందరూ నాకు విషెస్ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము ఈరోజు స్కూల్ స్టార్ట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏంటంటే ఈరోజు మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాం అనమాట. మనకి వర్క్ చేస్తే అంత హ్యాపీ అని అనిపిస్తుంది అనమాట. ఎస్, చిన్నపిల్లలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని కలుసుకోబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. అండ్ బిఫోర్ నేను ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా నేను మాత్రం మీతోని ఎప్పుడు కూడా టచ్లో ఉంటానన్నమాట. ప్రతిరోజు 10 o'clockకి వీడియో ఉంటుంది మన ఛానల్లో. ఎవరైతే మన ఛానల్ని మీరు ఆదరిస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు తెలిసినటువంటి జీవితం నాకు ఏం నేర్పించింది అది ప్రతిరోజు కూడా ఒక వీడియో రూపంలో మీతో ఉంటుంది. 10 o'clockకి కన్ఫామ్. ఇంకా ఇప్పుడప్పుడే షార్ట్స్ పెట్టేటువంటి ఉద్దేశం కూడా లేదు. ప్రతిరోజు 10 o'clockకి వీడియో మన ఛానల్లో ఉంటుంది. గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా అండి? మీరు విష్ చేసేటప్పుడు ఈ బుక్ ఏంటి అని చూస్తున్నారా? బుక్ ఏంటి, చాలా ఉక్కబోస్తుందండి బయట కూర్చున్నందుకు. అండ్ చాలా ఆనందంగా ఉంది మీ అందరితోటి మాట్లాడి మీ విషెస్ తీసుకొని నేను స్కూల్కి స్టార్ట్ అవుదామని పొద్దున్నే నేను మీకోసం వీడియో చేస్తున్నాను. పంచతంత్ర కథలు చాలా బాగుంటాయి కదా, అందుకని ఆ ఉద్దేశంతో నేను ఒక కథ బాగా నచ్చేసింది, మీకు చెప్దామని వచ్చేసాను. మంచి కథ, ఎన్నో నేర్పుతుంది. కథలు వినడం చెప్పడం చాలా మంచిదండి. నిజంగా నాకు కథలు అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మ చాలా కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలే ఈరోజు ఇలా ఉంచాయేమో నన్ను అని కూడా నాకు అనిపిస్తుంది అనమాట. ఎస్, ఈ పంచతంత్ర కథలు చాలా నచ్చేసాయండి. అసలు పంచతంత్రం అంటే ఏంటి అనేది ఈటీవీలో సండే వచ్చాయి అనమాట. చాలా నచ్చేసినాయి అనమాట. ఇంకా కథల బుక్ తీసుకొచ్చుకుంటే మనమే చదువుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో తెచ్చాను. ఈ బుక్కులో మీరు కూడా కొనండి, పిల్లలకి అలవాటు చేయండి, ఓకేనా? పంచతంత్ర కథలు. మీకు మరి రాంగ్ కనిపిస్తుందా ఏంటో తెలియట్లేదు, ఓకేనా? అంటే సెల్ఫీ వీడియో కదండి. ఏంటంటే ఇందులో నాకు బాగా నచ్చింది విశ్వాసం లేని మనిషి. వెళ్ళబోయే ముందు మీ గోల్డెన్ హ్యాండ్స్తోనే ఒక లైక్ చేయండి, ఓకేనా? వీడియో మొత్తం చూసాకనే కమెంట్ చేయండి, యాజ్ యువర్ విష్. మీకు టైం లేకపోతే నేనేమి ఎవరిని ఇబ్బంది పెట్టాను, కానీ మన ఛానల్ ఆదరించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, ఓకేనా? ఒక బ్రాహ్మణ వ్యక్తి అయితే, ఈ బ్రాహ్మణుడికి చక్కగా భార్య బిడ్డలు, ఒక టెంపుల్ ఉంది. ఆలయంలో స్వామివారికి సేవ చేసే వాళ్ళనే కదా బ్రాహ్మణులు, పూజారులు అంటారు. అలా ఆ పూజారి ప్రతిరోజు పూజలు చేసుకునేవాడు అనమాట ఆ టెంపుల్లో. అరే ఏంటి, నా బిడ్డలకి నేను అన్నీ ఇవ్వలేకపోతున్నాను, కొంచెం ఎక్కడికైనా వెళ్దాము, కొంచెం మనీ ఎర్న్ చేద్దాము, అంటే డబ్బు సంపాదిద్దాము అని చెప్పేసి ఏం చేశాడంటే, ఈ పూజారి అదే బ్రాహ్మణుడు బయటికి వెళ్తూ, ఇంకా నేను స్వామివారి నేను ఇన్ని రోజులు నీకు సేవ చేశాను కదా, నీ సేవని నా కొడుకుకు అప్పగించాను. నేను మాత్రం ఇంకా నువ్వు నీకు ఇన్ని రోజులు సేవ చేసినందుకు నువ్వేం చూపిస్తావో అక్కడికి నువ్వు ఆపిన దగ్గరే ఆగుతానని వెళ్తానే ఉన్నాడు అనమాట. కానీ స్వామి ఉన్నాడు అని మాత్రం మర్చిపోలేదు. స్వామి మీరే ఉన్నారు, ఇంకా మీరు ఎక్కడ ఆపితే అక్కడ అని చెప్పేసి వెళ్ళారనమాట. వెళ్తానే ఉన్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటే వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే ఆ బ్రాహ్మణుడికి ఒక దగ్గర బాగా, అంటే వెళ్తూ ఉంటే దాహం వేస్తుంది కదండి, చాలా దాహం వేసింది. ఎక్కడ వాటర్ తాగాలి అని చెప్పేసి చాలా దూరం ఇట్లా వెళ్తూనే ఉన్నాడు అనమాట. వెళ్తూ ఉంటే ఒక బావి కనిపించింది. అబ్బా, ఈ బావిలో వాటర్ ఉన్నాయేమో చూద్దాం, చాలా దాహంగా ఉంది అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు బావి దగ్గర ఆగి లోపలికి తొంగి చూశాడనమాట. వాటర్ ఉన్నాయా లేవా, మరి వాటర్ తీసుకోవడానికి ఏదైనా ఉందా ఇక్కడ అని చెప్పేసి, ఉంది కదా, ఒక బావి ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి లోపలికి తొంగి చూశాడనమాట. చూస్తే లోపలికి తొంగి చూడగానే ఏం కనిపించిందంటే, ఒక పాము, ఒక కోతి, ఒక మనిషి, ఒక సింహం, మొత్తం నలుగురు కనిపించారనమాట. ఎవరు? పాము, కోతి, సింహం, మనిషి, నలుగురు కనిపించారనమాట. అయితే అరే నీళ్ళు లేవు కదా, ఈ మనిషి, పాము, కోతి, సింహం ఉన్నాయేంటి అని చెప్పేసి ఆయన ఈ బ్రాహ్మణుడు లోపలికి తొంగి చూశాడనమాట. అయితే చూడగానే ఏదో సౌండ్ వచ్చి అయ్యో అని ఇలా అంటారు కదా, అలా అని ఆ సౌండ్ వినిపించి ఏం చేశారంటే ఆ నాలుగు అంటే ఆ జంతువులు ప్లస్ ఈ మనిషి, మమ్మల్ని కాపాడండి అనుకోకుండా వచ్చి బావిలో పడిపోయాము అని చెప్పేసి అరుస్తున్నారనమాట. అరుస్తుంటే అరే నేను ఎలా కాపాడాలి, నేనేదో దాహం వేసి వచ్చి చూస్తే నేను ఎలా కాపాడంటే, దయచేసి మీరు ఎలా అయినా కాపాడాలి నన్ను అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉన్నారన్నమాట. బ్రతిమలాడగానే మరి మిమ్మల్ని, అమ్మో నేనేమన్నా పిచ్చివా అన్న, మిమ్మల్ని నేను కాపాడితే మీరు నన్ను చంపేస్తారు అని చెప్పేసి మనిషి అంటే మనిషి, అందులో మనిషి కూడా ఉన్నాడు కదా, మనిషి నాలంటోడే కదా, నన్నేం చంపడలే, మనిషిని కాపాడుతాను కానీ మిమ్మల్ని కాపాడను అని అన్నారండి. అయితే ఫస్ట్ మనిషి చాలా
బరువు ఉంటారు, కొంచెం కుదరాలి కదా, కుదరలేదనమాట. ఫస్ట్ ఎవరిని తీశారంటే నన్ను దిగి అని ఈ ఆయన అంటే ఆయన కట్టుకున్నటువంటి పంచ తీసి ఆ బావిలో వేయగానే సింహం పట్టుకొని పైకి వచ్చేసింది. నేను మిమ్మల్ని చంపను, ధన్యవాదాలు, మీరు నా ప్రాణాలని రక్షించారు, అందులో ఉంటే ఫుడ్ లేక బయటికి ఎక్కడం రాక అందులోనే బక్క చిక్కి చచ్చిపోయేదాన్ని అని సింహం చెప్పిందనమాట. చెప్పగానే సర్లే అని చెప్పేసి నేను ఇక్కడే పక్కన ఆ కొండ కనిపిస్తుంది చూడు, ఆ కొండ గుహలో ఉంటాను అని చెప్పింది అనమాట. ఆ తర్వాత ఇంకా దయచేసి నన్ను కూడా కాపాడండి అంటే ఇంకా లోపలికి మళ్ళీ పంచ వేయగానే కోతి పట్టుకొని పైకి వచ్చేసింది అనమాట. ఆ కోతి పైకి రాగానే అదిగో ఆ కొండ మీద, ఆ కొండ కింద పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అక్కడే నేను నివాసం ఉంటాను, మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, నా దగ్గరికి రండి, నన్ను పిలిస్తే చాలు నేను వచ్చేస్తాను అని చెప్తాను అనమాట. సింహము చెప్పింది నేను ఆ కొండ గుహలో ఉంటాను, ఎప్పుడైనా రండి అని ధన్యవాదాలు చెప్పింది. ఈ కోతి కూడా నేను ఆ కొండ దిగువన ఉన్నటువంటి చెట్ల మీద ఉంటాను, మీరు ఎప్పుడైనా వస్తే నన్ను పిలవండి, నేను వచ్చేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను నేనున్న చోటికి అని చెప్పింది కోతి. ఆ తర్వాత పాము కూడా నన్ను కాపాడండి అని అరిచింది. అమ్మో నేను కాపాడను అంటే నాకు చాలా భయం అనేసి చెప్పిండు అనమాట ఈ బ్రాహ్మణుడు. చెప్తే నేను మిమ్మల్ని ఏమి అనను, మీరు నా ప్రాణాలని రక్షించాక నేను మిమ్మల్ని ఏమంటా చెప్పండి అనేసరికి సరే అని చెప్పేసి మళ్ళీ ఆ పామును కూడా రక్షించింది అనమాట. రక్షించిన తర్వాత నేను అక్కడే ఇక్కడంతా పుట్టలు ఉంటాయి, అందులో నేను నివాసం ఉంటాను, మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా కష్టం వస్తే నాగేంద్ర అని తలుచుకోండి, నేను మీ కష్టాన్ని పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పిందనమాట. చెప్పగానే ఇంకా చాలా సంతోషం అని చెప్పేసి అమ్మో ఈ మూగజీవాలైన ఈ కోతి గిరాలి, లయన్ అంటే సింహము చంపేయాలి, అట్లాంటిది పాము తరిచి చంపేసేయాలి, అట్లాంటిది ముగ్గురు కూడా ధన్యవాదాలు చెప్పి చెప్తున్నాయి అనమాట. ఇంకొకరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనిషి కదా, మనిషే మంచోడు, ఇంకా మీరే మంచోళ్ళు కాదు అని చెప్పినటువంటి బ్రాహ్మణుడు మనిషిని కాపాడడానికి మళ్ళీ పైన ఉన్నటువంటి పంచ లోపలేసేస్తున్నాడు అనమాట. అంటే తీయడానికి, బావిలో నుంచి తీస్తుంటే వద్దు ఓరి పిచ్చి బ్రాహ్మణ, అతనిది తీసామంటే నీకే ఎసరు పెడతాడు, వాడు మంచోడు కాదు అని చెప్తారు. అంటే మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, మీరు జంతువులాగానే ఆలోచించారు, మనిషి కదా అంటే మిమ్మల్ని కాపాడాలి, మనిషిని కాపాడొద్దు అంటే కాపాడు నీ ఇష్టము అని చెప్పేసి, కానీ ఏదో ఒక రోజు మేము ఎట్లా ధన్యవాదాలు చెప్తున్నామో అతను అట్లా కాదు, ఏదో ఒక రోజు నీకు ముప్పు తెస్తాడని చెప్పాడు అనమాట. చెప్తే సరే అని చెప్పేసి నాకు అట్లా లేదు, నాకు నమ్మకం ఉంది, నేను ఎలా ఆలోచిస్తున్నా నాతోటి మనిషి కూడా అలా ఆలోచిస్తాడు కదా అని చెప్పేసి ఆ పంచ వేసి ఆ మనిషిని కూడా బయటికి తీయగానే ధన్యవాదాలు, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, నేను మిమ్మల్ని ఆ జంతువులాగే ఆలోచించాయి అని చెప్పేసి ఈయన కూడా నలుగురు కూడా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయినారనమాట. వెళ్ళిపోగానే ఇంకా ఈ బ్రాహ్మణుడు మంచినీళ్ళు దొరకలేదు కదా, వీళ్ళే నాకు భలే పని చేశారు, కానీ వీళ్ళ నలుగురు ప్రాణాలు కాపాడినందుకు నాకు మాత్రం ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది, దేవుడు నాకు ఇది ఒక పెట్టిన పరీక్ష కావచ్చు, నేను పరీక్షలో నెగ్గాను, నాకు మంచిగా జరుగుతుంది అని చెప్పేసి ఏం చేశాడు ఈ బ్రాహ్మణుడు, అలా వెళ్తానే ఉన్నాడు అనమాట. వెళ్ళారే నేను ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళినటువంటి తినుబండారాలు అక్కడ ఒకరిని వేరే ఊరికి వెళ్ళాడు, అక్కడ ఒక వాటర్ మంచినీళ్ళు అడిగి తీసుకొని ఆ మంచినీళ్ళు తాగేసి ఆ ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి కదా, చాలా రోజులు అవుతుంది వచ్చి, ఎక్కడికి వెళ్ళినా ఏముందిలే, ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఉంటుంది, అదేదో నా ఆలయంలో నా భార్య బిడ్డలతోటి నేను సంతోషంగా ఉండడం అది బాగా నచ్చింది నాకు అని చెప్పేసి చూడు, ఆ నలుగురు నేను కనిపించకపోతే అందులోనే వాడు చచ్చిపోయేవాళ్ళు, అట్లానే ఇప్పుడు నేను నా భార్య బిడ్డలకి దూరంగా ఉండి నేను కూడా చచ్చిపోతే అంతేనా, ఇంకా కాపాడే వాళ్ళు ఎవరు లేకపోతే చచ్చిపోవాల్సిందే కదా, అదేదో వాళ్ళతోని సంతోషంగా ఉంటాను మళ్ళీ వెనుకకు తిరిగిన అనమాట. తిరిగిన తర్వాత ఆయన దగ్గర కానీ మరీ ఒట్టి చేతులతో పోతే బాగుండదు, నేను ఎన్ని రోజులు నా కొడుకుకి ఆలయాన్ని పురమాయించి స్వామివారికి సేవలు నువ్వు చేయరా అని చెప్పేసి నా కొడుకుకి అప్పగించి నేను మళ్ళీ వస్తే చాలా ధీటుగా అంటే నేను ఏ పని మీద అయితే వెళ్తున్నానో అది సాధించుకొని వస్తాను నా భార్యకి చెప్పాను కదా, తను ఆశపడి ఓకే అండి అని చెప్పేసి నాకు మంచిగా విషింగ్స్ ఇచ్చి పంపించింది కదా, మళ్ళీ ఈ మొహం పెట్టుకొని తెచ్చుకున్న తినుబండారాలు తిని వెనక్కి తిరిగి వెళ్ళడం నాకు ఎందుకో నచ్చలేదు, సరే నా దగ్గర ఏముంది ఇవి ఉన్నాయి కదా, ఈ ఉంగరాలు ఈ నగలు ఇవి ఉన్నాయి కదా, ఇవి అమ్మేసి డబ్బులు తీసుకొని వెళ్తాను, వెళ్ళి ఎక్కడైనా మంచి వ్యాపారం పెట్టుకొని ఇదే నాకు స్వామివారు ఈ ఆలోచన ఇచ్చాడు అంత దూరం వెళ్తే అని నేను నా భార్యకి చెప్తాను అని ఏం చేశాడంటే నగలు అవన్నీ తీశాడు, తలకి రుమాలు కట్టుకుంటాడు కదా అందులో మూట కట్టుకొని మళ్ళీ వెనకకి తిరిగి వెళ్తూ ఉంటే ఇంకా వెళ్ళాలా వద్దా అనేటువంటి సంకోచం ఉంటుంది కదా మనిషికి. ఆ వెళ్ళేటువంటి తరుణంలో ఏమైందంటే ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, ఈ బ్రాహ్మణుడు వెళ్తూ ఉంటే అరే నేను మళ్ళీ ఆ బావి ఉంది అక్కడికి రిటర్న్ వేలో మళ్ళీ బాగుంది, సింహము పాము కోతి మనిషి అందులో దూకితే నేను కాపాడాను కదా, ఆ ఏరియాకి వచ్చాను అని చెప్పేసి గుర్తు చేసుకున్నాడు అనమాట. గుర్తు చేసుకుని ఎందుకైనా మంచిది ఈ సైడ్ వస్తే ఒకసారి నన్ను కలవండి అని అన్నారు కదా అని గుర్తు చేసుకున్నాడు. అంతలోనే ఒక పెద్ద బందిపోటు దొంగ కనిపించాడు అనమాట.
అయితే ఆ పెద్ద బందిపోటు దొంగ నన్ను ఏం చేస్తాడో, నా దగ్గర ఉన్న నగలు కూడా పోతే ఎట్లా అని చెప్పేసి భయపడి నా పక్కన సింహమే ఉన్నాక నన్ను ఎవరేమంటారు అని చెప్పేసి సింహము సింహరాజా మృగరాజా సింహరాజా అని పిలిచాడనమాట. పిలిస్తే ఈ మృగరాజు వచ్చి అతన్ని బెదిరించి ఇంత రాత్రిపూట ఏంటి, రండి మా గుహలోకి అంటే ఇంకా నమ్మి మంచి వాళ్ళు కదా, తినేసేదైతే అప్పుడే తినేసేది, బావిలో నుంచి తీయగానే ఆకలి మీద ఉండి అప్పుడే నాకు ధన్యవాదాలు చెప్పింది. అదేం తినదులే అని నమ్మి గుహలోకి వెళ్తే గుహలో కూడా నా దగ్గర తినడానికి ఏముండవు, నేనేం తింటానో మీకు తెలుసు కదా అని చెప్పేసి ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని సింహం చెప్పింది అనమాట బ్రాహ్మణుడికి. సరే అని చెప్పేశారు. ఆ తర్వాత ఇంకా చక్కగా ఈ తెల్లారింది బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేస్తూ ఉంటే ఆకలి వేసింది అనమాట, పొట్టలో బాగా ఆకలి వేసింది. ఏం చేద్దాం, ఎప్పుడైనా ఇటు వస్తే నువ్వు రా అని చెప్పేసి అన్నదిగా, వానరా 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 అని 3 సార్లు పిలువగానే ఉరికొచ్చి అక్కడ వాలి తీసుకెళ్ళి ఇక్కడే ఉంటాను, నా చెట్టు నేను ఎక్కడ నివాసం ఉంటా చూపిస్తారా అని అక్కడికి తీసుకెళ్ళి అన్ని పండ్లు పలహారాలు పెట్టిందనమాట. ఆ కోతి పెట్టగానే కడుపు నిండా తినేసి సంతోషం, మీలాంటి వాళ్ళతోని చెలిమి నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి మీకు ధన్యవాదాలని ఆ కోతికి ఆ సింహానికి చెప్పి ఇంకా వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. ఏం చేయాలి ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పు, నేను కంసలి వాడిని, నాకు బంగారు నగలు అమ్మినా కొన్నా నేను మంచి గిట్టుబాటు ధరకి చేయగలను వ్యాపారం అనేటువంటిది అని చెప్తాడు మనిషి. అయితే అక్కడికి వెళ్ళి ఇంకా అరే ఆ కంసాల అతను ఉన్నాడు కదా, నాకు ఎక్కడ నేను మోసపోకుండా అతను బంగారు గురించి చాలా తెలుసు కదా అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే నువ్వు ఇక్కడే కూర్చో, నేను వచ్చే వరకు ఇక్కడే కూర్చో అని చెప్పేసి ఆ బ్రాహ్మణుని అక్కడ కూర్చోబెట్టి ఆ నగలన్నీ పట్టుకొని నేరుగా రాజమందిరం అంటే ఏమంటారు దాన్ని, రాజభవనానికి వెళ్తాడనమాట. రాజభవనానికి వెళ్ళి, రాజా నేను ఈ నగలన్నీ యువరాజు కోసం చేసిన నగలు, ఈ నగలు ఒక బ్రాహ్మణుడు అమ్ము పెడతావా నాకు అని నా దగ్గరకు వచ్చిండు, అంటే వాడు యువరాజాని చంపేసినటువంటి వాడు అని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్ళగానే ఓరి అవునా నా కొడుకుని చంపింది వాడవని పట్టుకరండి అని భటులను ఇచ్చి పంపించేస్తాడు. ఎవరు, ఈ రాజు పంపించగానే భటులందరూ వెళ్ళి నిద్రపోతున్నటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మొత్తం అటు ఇటు చేతులు పట్టుకొని కాళ్ళు కట్టేసి పట్టుకొస్తారు. అరే ఏంటి అసలు నేను ఏం చేశాను, మీరందరూ ఎవరు అంటే కూడా ఎవరు నోరు పట్టించుకోరు అనమాట. అతను తీసుకెళ్ళి కారాగారంలో వేస్తాడు. వేయగానే అరే ఏంటి నా పరిస్థితి, నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళకుండా అని బాగా బాధపడేసి నీకు ఏదైనా కష్టం వస్తే నన్ను తలుచుకో అని చెప్పింది కదా పాము అని చెప్పేసి నాగేంద్ర స్వామి అని తలుచుకుంటాడు అనమాట. తలుచుకోగానే ఏం చేస్తుంది, ఆ పాము ప్రత్యక్షమవుతుంది, ఆ స్వామి నాగేంద్ర స్వామి ప్రత్యక్షమవుతాడు అనమాట. ప్రత్యక్షమవగానే ఇంకా ఏంటి అని చెప్పేసి అడిగితే ఏముంది నాకు ఇట్లా సంగతి, ఆ రోజు మిమ్మల్ని నలుగురిని నేను కాపాడాను కదా, నన్ను మనుషులని తినేటువంటి ఒక మృగం, ఒక సింహము నన్ను మోసం చేయలేదు, ఒక కోతి తనకి ఏది తెలియదు అల్లరి చేష్టలు తప్ప, అది కూడా నన్ను చక్కగా రిసీవ్ చేసుకున్నది, మంచిగా చూసుకుంది. కానీ ఈ మనిషి ఈ కంసలతను ఉన్నాడు కదా ఆ రోజు మీతో పాటు, మీరు చెప్తే కూడా నేను వినలేదు, నా నగలు తీసుకెళ్ళి నేను దొంగతనం చేశాను, యువరాజు గారిని చంపాను అని చెప్పేసి చెప్పారంట, రాజుగారు భటులను పంపించి నన్ను తీసుకెళ్లారు అని చెప్పేసి చెప్తాడన్నమాట. చెప్పగానే నేను చెప్పలేదా మనిషి మంచోడన్నావు, నాలాగా ఆలోచిస్తాడన్నావు, మనిషికి విశ్వాసం ఉండదు, విశ్వాసం లేని మనిషి ఎదుటి వాళ్ళ వల్ల మనకెంత ఉపయోగం జరిగింది, మనం అపాయం నుంచి తప్పించారు అని చెప్పేసి ఆలోచించడు, విశ్వాసం అనేది అస్సలు ఉండదు మీ మనుషులకి అని నాగేంద్ర స్వామి తనకు బుద్ధి చెప్పి నీకు ఒక ఉపాయం చెప్తాను, నన్ను తలుచుకున్నావు కాబట్టి నేను ప్రత్యక్షమయ్యాను, నేను రేపు రాణిగారి గదికి వెళ్ళి ఆ రాణిగారిని నేను కాటు వేస్తాను, వేశాక అందరూ వచ్చి ఆ రాణిగారిని, రాజుగారి భార్య కదా మంచి వైద్యులను పిలిపిస్తాడు, కానీ ఎవ్వరు ఏం చేసినా అది నయం కాదు, జస్ట్ నువ్వు వెళ్ళి ఆ తలని ఇలా నిమురు 3 సార్లు, అమ్మకి ఆ పాము విషము తొలగి మంచిగా అవుతుంది అనమాట, అంటే బ్రతుకుతుంది అనమాట. అప్పుడు రాజుగారు నేను వదిలిపెట్టేటువంటి ఛాయిస్ ఉంది అని చెప్తాడు నాగేంద్ర స్వామి. చెప్పగానే సరే ఇదేదో బాగుంది అని చెప్పేసి సరే అమ్మ అని చెప్పేసి దండం పెట్టుకొని ఓం నాగేంద్ర స్వామి అయిన మహా అని దండం పెట్టుకొని సరే అని చెప్పేస్తాడు అనమాట. చెప్పేయగానే ఇంకా రేపు నిజంగానే రాణిగారి వాసానికి వెళ్ళి రాణిగారిని కాటు వేస్తుంది అనమాట. రాణిగారిని కాటు వేసాక తర్వాత ఇంకా అందరూ ఇక నాగేంద్ర స్వామి ఏదైతే చెప్పాడో అదే జరిగిందనమాట. జరగగానే ఎక్కడెక్కడ ఏదేదో రాజ్యం నుంచి వైద్యులందరినీ పిలిపించి ఎవరిని చూపించినా జరగలేదు. నా భార్యని కాపాడే వాళ్ళు లేరా, నా కొడుకుని చంపేశారు ఎవరో, నా కొడుకు లేడు, నాకు నా భార్య కూడా లేదు, నా జీవితం నా రాజ్యం ఎటుపోతుందో ఏంటో అని చెప్పేసి రాజు బాధపడతా ఉంటే ఎక్కడైనా అంటే అందరూ అనుకుంటా ఉంటే ఆ భటులు కూడా వచ్చి ఈయనతో మాట్లాడుతూ ఉంటే నేను రాణిగారిని బ్రతికిస్తాను అని చెప్తాడు. చెప్పగానే అవునా నువ్వా రాణిగారిని బ్రతికిస్తావా అని చెప్పేసి వెళ్ళగానే సర్లే అంది
రాజుగారి ఇట్లా ఒక ఆయననున్న రాజుగారిని యువరాజు గారిని చంపేశారని పట్టుకొచ్చాం కదా, అతడంట రాణి గారిని బ్రతికిస్తానని అంటున్నారు అంటే పట్టుకురండి అని చెప్పేస్తే పట్టుకెళ్ళగానే ఎదురుగా వచ్చి రండి రండి నా భార్యని కాపాడండి అని చెప్పి తీసుకెళ్ళారు. అసలు నువ్వెవరు బాబు, నువ్వెందుకు కారాగారంలో ఉన్నావు అంటే, నేను ఏ యువరాజును చంపలేదు, ఆ నగలు నావి. నేను ఆలయంలో పనిచేసినప్పుడు ఆలయం కోసం స్వామివారి కోసం భక్తులు తెచ్చినటువంటి నగలు కూడా కాదు అవి. నేను చేసినటువంటి పూజలకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి నమ్మకానికి నాకు ఇచ్చినటువంటి బహుమతులు అవి కంసలతను కదా, సో అండ్ సో అని ఆ రోజు వెళ్తున్నాను అందరూ బాయిలో పడరు అంతా చెప్పాడు అన్నమాట. చెప్పిన తర్వాత పట్టుకరాండ్రా కంసలతను అని వాడిని పిలిపించి వాడిని కారాగారంలో వేసి ఇతను ఇలా 3 సార్లు నిమరగానే భార్య ఒళ్ళు పాము విషయం వల్ల నీలం రంగులో మారినటువంటి ఆమె ఒళ్ళు మొత్తం మంచిగా అయిందనమాట, నీట్గా అయిపోయింది. నేను ఎవరెవరు ఇక్కడ ఎవరు ఎందుకు వచ్చారు వీళ్ళందరూ ఏంటి ఏం జరిగిందని అంటుంది. అమ్మయ్య మళ్ళీ రాణిగారు యథావిధిగా మామూలు మనిషి అయిపోయిందని చెప్పేసి అందరూ సంతోషపడి అతని నగలు అతనికి ఇచ్చి, నా కొడుకు లేడు చనిపోయాడు, ఇంకా నువ్వు నీ భార్య బిడ్డల్ని తీసుకొని వచ్చి నేను నా రాణిగారి తదనంతరం ఈ రాజ్యానికి నువ్వే రాజువు అని చెప్పేసి ప్రకటించి ఇంకా ఫ్యామిలీ నువ్వు ఇక్కడే ఉండు, మీ ఫ్యామిలీని నేను తెప్పిస్తాను భటుల్ని పంపించి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించి తీసుకొచ్చారు. అక్కడ మరి గుడి ఉంది కదా, మరి ఆలయాన్ని చూడాలి కదా అంటే మీ ఇష్టము, మీరు ప్రతిరోజు రాజమందిరం నుంచి మీరు రథయాత్ర అంటే రథంలో వెళ్ళి ఆలయంలో పూజలు చేసుకొని పూజా సేవ చేసుకొని మీరు రండి, మా తదనంతరం మాత్రం ఈ రాజ్యంలో ఉన్నటువంటి మీ ఆలయం అన్నీ మీవే కదా అని చెప్పేసి ఆహ్వానించారు. బాగుంది కదా. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే జంతువులకైనా ఒకటి ఉంటుంది కానీ మనుషులకి విశ్వాసం ఉండదు అనేటువంటిది మనం నేర్చుకున్నాం. అంతే అంటారా? ఎక్కడ కనెక్ట్ అయ్యారో ఒకటి చెప్పండి. ఈ బుక్లో అయితే చెప్పానండి నేను కదా, ఓకేనా. అందరూ మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్క లైక్ చేయండి, మీ ఫీలింగ్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.